మిడిల్ ఈస్ట్లో ఒక్క చిన్న స్పార్క్, ఒక్క తప్పు నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తుంది. అమెరికా ఆధిపత్య ధోరణి కారణంగా ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అలాంటి టైంలో ఒక దేశం మాత్రం యుద్ధం గురించి కాదు, శాంతి గురించి మాట్లాడుతోంది. అది చైనా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చైనా నుంచి శాంతి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ మాటల వెనుక ఏదైనా మైండ్ గేమ్ ఉందా? షీ జిన్పింగ్ వ్యూహాలు నిజంగా శాంతి కోసమా, లేక ప్రపంచ నాయకత్వం కోసం వేసిన స్ట్రాటజీనా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. పశ్చిమాసియా ఇప్పుడు యుద్ధభూమి కాదు, సూపర్ పవర్స్ మధ్య చెస్ బోర్డ్గా మారుతోంది. ఇది కేవలం ఒక ప్లాన్ కాదు, ప్రపంచ భవిష్యత్తును మార్చే గేమ్ ప్లాన్ కావచ్చు. ఇంతకీ చైనా మిడిల్ ఈస్ట్ టెన్షన్పై ఏం చెబుతోంది? బీజింగ్లో షీ జిన్పింగ్, మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహియాన్ మధ్య కీలక భేటీ జరిగింది. ఇది కేవలం ఒక మీటింగ్ కాదు, మధ్యప్రాచ్య భవిష్యత్తు మార్చే ప్లాన్. వై మిడిల్ ఈస్ట్ మ్యాటర్స్ అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు సమాధానం ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. మిడిల్ ఈస్ట్ ఎందుకు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది? డీటెయిల్గా చూద్దాం. ప్రపంచ చమురు సరఫరాలో అతిపెద్ద భాగం, ఇంకా చెప్పాలంటే అగ్రభాగం ఇక్కడి నుంచే వస్తుంది. దాని పేరే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. భారీగా చమురు ఎగుమతులు ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి. అంటే ఈ స్ట్రైట్ ద్వారా ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ప్రపంచ ఎకానమీ దెబ్బతింటూ ఉంటుంది. అందుకోసం చైనా, రష్యా రంగుల్లోకి వచ్చాయి. ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అదే చైనా 4 పాయింట్ ప్లాన్. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త పరిస్థితుల్లో షీ జిన్పింగ్ చేసిన ప్రపోజల్ పేరే 4 పాయింట్ ప్రపోజల్. కానీ ఇది కేవలం 4 పాయింట్లు కాదు, మధ్యప్రాచ్యానికి అంటే మిడిల్ ఈస్ట్కి ఒక పూర్తి రోడ్ మ్యాప్ లాంటిది. మరి ఆ 4 పాయింట్లు ఏంటి? ఒక్కొక్క పాయింట్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అంటే శాంతియుత సహజీవనం. శాంతియుతంగా కలిసి జీవించడం అని అర్థం. అంటే దేశాలు యుద్ధం కాకుండా కలిసి బ్రతకాలి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో చిన్న చిన్న విభేదాలు కూడా పెద్ద యుద్ధాలకు దారితీస్తాయి. లైక్ ఇరాన్, గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య ఉద్రిక్తతలాగా. ఇలాంటి టెన్షన్స్ వల్లే ప్రాంతం ఎప్పుడూ అస్థిరంగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో చైనా చెప్పేది ఏంటంటే, పోరాడితే అందరూ నష్టపోతాం, కలిసి ఉంటే అందరూ బాగుపడతాం, అందరూ లాభపడతామని చెప్పి చైనా చెబుతోంది. ఇక పాయింట్ నెంబర్ 2, సోవరెనిటీ రెస్పెక్ట్. సార్వభౌమాధికారాన్ని గౌరవించడం. అంటే ప్రతి దేశం వేరొక దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి.